హలో అండి. వెరీ గుడ్ ఈవినింగ్. ఎస్, వెల్కమ్ టు పైథాన్ పైథాన్ డెవాప్ సిరీస్లో భాగం మనం ఈ వీడియో సెషన్లో వచ్చేసి మనం రియాలిటీ ఆఫ్ ద కంప్లీటింగ్ ద డెవాప్స్ కోర్స్. ఎస్, వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ ఆన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద డెవాప్స్ కోర్స్. లెట్ us see. ఎస్, సో మనం డెవాప్స్ కోర్స్ కంప్లీట్ చేస్తే మనకి వెహికల్ జాబ్ వస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. బట్ ద రియాలిటీ ఈస్ వన్స్ కంప్లీట్ ద డెవాప్స్ కోర్స్ ఇమీడియట్గా మనకి జాబ్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఎస్, సో బేస్డ్ ఆన్ మన స్కిల్ సెట్ మనకి డిసైడ్ చేస్తుంది. ఏది మనకి డిసైడ్ చేస్తుందంటే అవర్ స్కిల్ సెట్ వచ్చేసి మనకి డిసైడ్ చేస్తుంది. సో మెజారిటీ ఆఫ్ ది పీపుల్ ఏమనుకుంటారు, సో ఐఎమ్ కంప్లీటెడ్, సో డెవాప్స్ కోర్స్ నాకైతే జాబ్ ఇమీడియట్గా వస్తుంది మాత్రం ఫీల్ అవుతారు. బట్ నాట్ ఎగ్జాక్ట్లీ అని. సో ఇండస్ట్రీ స్కిల్స్ని బేస్ చేసి మనం ఇక్కడ ఎస్ మన స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకుంటే డెవాప్ జాబ్ అనేది మనకి వెరీ క్విక్గా అనేది గెట్ చేయొచ్చు. ఎస్, వాట్ స్టూడెంట్స్ యూజువల్ ఎక్స్పెక్ట్ హియర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద కోర్స్. ఎస్, ఇమీడియట్గా జాబ్ ఆఫర్ రావాలి మనకి, హై ప్యాకేజ్ ఉన్న హై ప్యాకేజ్ కావాలి, సో ఇంటర్వ్యూ మనకి వచ్చేసి ఈజీగా ఉండాలి, సో మనకి క్విక్గా కెరియర్ వచ్చేసి గ్రోత్ ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తామండి. దట్ ఈస్ క్వైట్ నార్మల్ అండి. బట్ ఇండస్ట్రీ కంపెనీస్ మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే సో స్టూడెంట్ దగ్గర నుంచి దట్ ఈస్ ఎస్, సో కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ ఎక్స్పెక్ట్ చేయదండి. అలాగే సర్టిఫికేట్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయదండి. బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్ నుంచి సర్టిఫికేట్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ప్రెషర్ ఆల్సో గెటింగ్ ద సర్టిఫికేట్ మనం గెట్ చేస్తే అది యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది. బట్ కంపెనీస్ స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే ఎస్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ స్కిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో మనం డెవాప్స్లో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వీఆర్ పర్ఫార్మింగ్ ద డిప్లాయ్మెంట్ అండి. మేనిఫెస్ట్ ఫైల్స్ మనం ఏ విధంగా రాయాలి, మైక్రో సర్వీస్ మనం ఏ విధంగా మేనేజ్ చేయాలి, డిప్లాయ్మెంట్ మనం ఏ విధంగా పర్ఫార్మ్ చేయాలి. సో వెన్ అవర్ డిప్లాయింగ్ ద అప్లికేషన్స్ ఇన్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, అక్కడ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ రైజ్ అయినప్పుడు ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ మనం ఎలా మనం పర్ఫామ్ చేయాలో ఇవన్నీ కూడా మనం సో ఎండ్ టు ఎండ్ పర్ఫామ్ చేయగలగాలి. ఎండ్ టు ఎండ్ పర్ఫామ్ చేయగలగాలి, రైట్. సో మనం ఓన్లీ కొన్ని టూల్స్ నేర్చుకొని ట్రై చేయాలంటే జాబ్ వచ్చేసి మనకి గెట్ చేయలేము, జాబ్ మీద మనం గెట్ చేయలేము. సో అలాగే మనకి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఏంటంటే ఫ్రెషర్స్ వచ్చేసి మన ఇక్కడ సో ఏమనుకుంటారు, కొన్ని టూల్స్ నేమ్స్ తెలిస్తే ఆ ఇంటర్ మనం ఈజీగా క్రాక్ చేసి ఫీల్ అవుతారండి. సో అది చాలా చాలా రాంగ్ డెసిషన్ అండి, రాంగ్ డెసిషన్. సో మనకి కంపెనీస్ అన్నీ కూడా మనకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఎస్, ప్రాక్టికల్ ఓరియంటెడ్ రియల్ టైమ్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సమ్ ట్రైనర్స్ ఆర్ ఎల్స్ సంథింగ్ అండి. సో ఓన్లీ బేసిక్స్ మాత్రం మనం లర్న్ చేస్తే సరిపోతుందండి, లర్న్ చేస్తే సరిపోదండి. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అండి. సో ఎండ్ టు ఎండ్ మనం ఎలా పర్ఫామ్ చేయాలి, జస్ట్ ఓన్లీ టూలెక్ ఇంట్రడక్షన్ ఏంటి, సింపుల్ కమాండ్స్ మనం పర్ఫామ్ చేస్తే సరిపోతుంది, బేసిక్ డెమాన్స్ట్రేషన్ కాదండి. బట్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే రియల్ టైం ట్రబుల్ షూటింగ్. సో మన ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అన్నప్పుడు సో ఏదన్నా మనం ప్రాబ్లం ఫేస్ చేసింది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా మనం రిజాల్వ్ చేస్తున్నాం, సో లైక్ ఆటోమేషన్ ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాం, ప్రొడక్షన్ లెవెల్ ఏ విధంగా మనం పర్ఫామ్ చేస్తున్నాం, ఇక్కడ ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేయగలగాలి. దెన్ మనకి ఏ కంపెనీ మనకి హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది, హైర్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది, రైట్. ఎస్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో మన పైథాన్ లైఫ్లో వచ్చేసి డెవాప్స్ అండ్ డెవ్సెకాప్స్ విత్ విత్ ఏ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి, జూన్ 25 మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టోటల్ కోర్స్ డ్యూరేషన్ ఇస్ 2 months అండ్ బ్యాచ్ టైం వచ్చేసి మనకి మండే స్టార్ట్ అయ్యే వరకు 7 AM to 9 AM అండ్ ద ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ 5,999. అవర్ కోర్స్ కంటెంట్ ఈస్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినక్స్ వెరీ బేసిక్ కమాండ్స్ నుంచి అడ్వాన్స్ కమాండ్స్, వర్షన్ కంట్రోల్ సిస్టమ్, గీటర్, Maven, Jenkins, GitHub Actions, Docker, Kubernetes, Ansible, monitoring tools, Prometheus and Grafana. We are focusing on AWS Cloud, that is EC2 service, S3 service, VP service, CloudWatch, Lambda function, Elastic Beanstalk, Route 53, Secret Group IAM service, Amazon EKS service, and also we are focusing on some other tools, Nexus, Helmchat, Terraform, Argo CD. After DevOps, we are focusing on DevSecOps tools, SonarQube, so OWSP tool, Trivi,
చెకోవి టూల్, టెరాఫామ్లో యూజ్ చేస్తామండి, విఎల్కే స్టాక్ మానిటరింగ్. సో వీఆర్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ ఎస్ ఏఐ టూల్స్ అండ్ దట్ ఈస్ జెన్ ఏఐ అండ్ ఆంథ్రోపిక్ టూల్స్, దట్ ఈస్ క్లౌడ్ ఏఐని పర్ఫామ్ చేస్తామండి. అండ్ ఆల్సో వీఆర్ పర్ఫార్మింగ్ సమ్ రియల్ టైమ్ ప్రాసెస్ అండి, ఎండ్ టు ఎండ్ మనం పైప్ లైన్ రిటర్న్ చేస్తాం కదా. అండ్ వీఆర్ డిప్లాయింగ్ సో మెనీ అప్లికేషన్స్. టోటల్ వీఆర్ పర్ఫార్మింగ్ 9 to 10 ప్రాజెక్ట్స్ మనం పర్ఫామ్ చేస్తామండి. 9 to 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ని పర్ఫామ్ చేస్తాం. ఎస్, అలాగే మన దగ్గర నుంచి కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఎస్ రియల్ టైమ్ డెవాప్స్ వర్క్లో మనకి ఏ విధంగా ఉంటుంది. సో మన కోర్స్లో లెర్న్ చేసినట్టు కాకుండా రియల్ టైం మనకి ఎలా ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ట్రబుల్ షూటింగ్ ద డిప్లాయ్మెంట్, మానిటరింగ్ ద సర్వర్స్, డీబగ్గింగ్ ద పైప్ లైన్స్, హ్యాండ్స్ ఆన్ అవుట్ స్టేజెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేట్ చేయడం, ఇవన్నీ కూడా మనం పర్ఫామ్ చేయగలగాలండి. ఇవన్నీ కూడా మనం పర్ఫామ్ చేస్తేనే సో హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మనం గెట్ చేయగలుగుతామండి. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెట్ చేయగలుగుతాం. ఈజీగా మనం జాబ్ని గెట్ చేయడానికి బెటర్ స్కోప్ ఉంటుందండి. థ్యాంక్ యూ.